వికలాంగులు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి తమ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఆన్లైన్ సౌకర్యం కల్పించిన కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు పోటీ పడే అభ్యర్థులు డైరెక్ట్ గా రిటర్నింగ్ అధికారులను కలిసి ఫిజికల్ గా తన నామినేషన్ పత్రాలను అందజేసేవారు. ఇదే సమయంలో అభ్యర్థులు ఒకరినొకరు చాలా ఇబ్బందులు పెట్టుకునేవారు. ప్రస్తుతం అటువంటి సంఘటనలు పెద్దగా జరగకపోయినా మారుతున్న కాలానికి అనుగుణంగా నామినేషన్లను ఆన్లైన్లో దాఖలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టింది ఎన్నికల కమిషన్. అదేంటంటే ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు డైరెక్ట్ గా రిటర్నింగ్ అధికారి దగ్గరకు వచ్చి ఫిజికల్ గా కూడా నామినేషన్ పత్రాల సెట్ను అందించాలని పేర్కొంది. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరి తరపున ఎవరు నామినేషన్లు దాఖలు చేస్తున్నారో తెలియదని, అంతేకాదు నిర్ణీత డబ్బులు కట్టడం, ప్రపోజర్ల సంతకాలు ఉండడం అన్ని ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే ఉండాలని సూచించింది. నిబంధనల ప్రకారమే వెబ్సైట్లో పత్రాలు అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ఫిజికల్ గా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని పేర్కొంది. అప్పుడు మాత్రమే సదరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వ్యాలిడ్ గా గుర్తిస్తారని స్పష్టం చేసింది. ఏదేమైనా మొదటిసారి ఆన్లైన్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసే వెసులుబాటు కల్పించడం ఎన్నికల కమిషన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.